చాలా రోజుల తర్వాత ఒక మంచి టిప్‌తో నేను ఈ శారీ ఫాల్ ఎలా కుట్టాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎన్ని చీరలు చూసారా? 2 చీరలు. ఈ 2 చీరల్ని ఎక్కడ తీసుకొచ్చాను ఏంటి అన్నది చెప్తాను. అలానే ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఈ శారీని నేనేం చేస్తున్నాను చెప్పాను కదా! మంచి టిప్పుతో అయితే శారీ ఫాల్ ఎలా కుడుతున్నాను అన్నది చెప్తాను అనని ఇప్పుడు ఈ చీరలో బ్లౌజ్ పీస్ కూడా ఉంది. మరి బ్లౌజ్ పీస్ ముందుగా తీసేసేయాలి కదా! తీయటానికి రెడీ అవుతూ నేను కూడా షాపులో కొనేటప్పుడే చూశాను షోల్డర్ మీద అలా పెట్టేసేసుకొని ఈ కాలర్ కాంబినేషను నాకు లేదు అన్న ఆలోచనతో తీసేసుకున్నానా. చూడండి ఎంత చక్కగా ఎంత బావుందో. బోర్డర్ వచ్చేసి ఎలా ఉంది? 2 వైపులా బోర్డరు సేమ్ సైజేనండి. అలానే పళ్ళు వైపే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. కట్టు చెంగులో ఇచ్చారనుకో, మనకు కుదిరినప్పుడు కట్టుకునేటప్పుడు కట్ చేయొచ్చు. కానీ పళ్ళులో ఇచ్చినప్పుడు ఏందంటే ముందుగానే అంచులవన్నీ అటు ఇటు కుట్టుకోవాలి కాబట్టి, ఇదిగో ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ పీస్‌ని వేరు చేస్తున్నాను. వేరు చేద్దాం అనుకున్నప్పుడు చూడండి ఒక్కసారి ఎలా కనిపిస్తుంది? మడతలు తేడాగా ఉన్నాయి. మనం ఆ మడతని బట్టి కట్ చేసుకుంటా వెళ్ళిపోయామనుకోండి, గందరగోళం అవుతుంది. అందుకని ఆ బ్లౌజ్ పీస్‌ని అదే శారీని రివర్స్ చేయంగాల్నే చూడండి బ్లౌజు, శారీ పళ్ళు డిఫరెంట్‌గా వేరుగా కనిపిస్తున్నాయి కదా! మీరు చెప్పాలా మాకు కనిపిస్తున్నాయి కదా! అని మీరు కూడా అనుకోవచ్చు కదా! ఒక్కోసారి ఏం చేస్తాము అంటే కొన్ని వీడియోసు మనం అక్కడ ఆన్ చేసేసి మనం వర్క్ చేసుకుంటూ మనం పని మనం చేసుకుంటూ ఉంటాం కదా! అలా నేను కొన్ని సందర్భాలలో కొన్ని వీడియోస్ అలానే చూస్తూ ఉంటానండి. అదే చూడటం అంటే నేను వర్క్ చేసుకోవటం అలవాటు. అలానే సినిమాలు కూడా అంతే. టీవీ పెట్టేస్తానా, టీవీ సౌండ్‌లో ఆ సినిమా నేను మగ్గం వర్క్ గానీ, మిషన్ గానీ ఏదైనా అలా వర్క్ చేసుకోవటం అలవాటు. అందుకని నేను మళ్ళీ వివరంగా చెప్తున్నాను. బ్లౌజ్ పీస్‌ని కట్ చేశాను కదా! శారీ పళ్ళులో నుంచి. ఇప్పుడు ఈ శారీకి ఫాల్ కుట్టాలి. ఈ శారీకి ఒక బ్లౌజ్ కట్ చేసి ఉన్న బ్లౌజ్‌ని కట్ చేసి పక్కన పెట్టాను కదా! ఇప్పుడు రెండో శారీ అంటే నాకు 2 చీరలు తీసుకొచ్చుకున్నాను కదా! ఇంతకీ ఈ చీరలు ఎక్కడ తీసుకొచ్చాను అనేది మీకు ఇంకా చెప్పలేదు కదా! రీసెంట్‌గా కాశీ వెళ్ళాను కదండీ! కాశీలో ఈ 2 చీరలను పట్టుకొనొచ్చాను. ఒకే షాప్‌లో తీసుకొచ్చాను. ఇంకా ఇంకొక షాపుకి కూడా వెళ్ళానండి. ఆ వీడియో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ షాపులోకి వెళ్ళినప్పుడు ఎన్ని చీరలను చూశాను, ఎవరెవరం వెళ్ళాము ఏంటి అన్నది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఈ 2 చీరలు కలర్ కాంబినేషన్ వేరు కానీ క్లాత్ ఒకటే. కానీ ఒకటే మెటీరియల్‌లో నాకు ఈ 2 చీరలు నచ్చి తీసుకొచ్చుకున్నాను. అలానే కాశీలో మీరు ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు చక్కగా శారీస్ కొనుక్కొచ్చుకోండి. కానీ రేట్ గమనించి తీసుకొచ్చుకోండి. చూడండి బ్లౌజ్ పీసులు ఎంత పెద్దగా వస్తున్నాయో, ఈ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత మీకొకసారి ఆ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ శారీ కూడా సేమ్ శారీ అండి. ఇందాక ఎలా కట్ చేశాను, రివర్స్ అంటే ఉల్టాగా చేసేసి ఆ తర్వాత ఆ లైన్ ప్రకారం ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా! ఇది చాలా హాయిగా ఉందండి. అదే బోర్ల వేసి పైనుంచి అలా కట్ చేసుకుంటా వచ్చామనుకోండి, ఆ మడత ప్రకారం చూసామనుకోండి కన్ఫ్యూజ్ అయ్యి ఎగుడు దిగుడుగా కట్ చేస్తాం. ఇప్పుడైతే నేను రివర్స్ చేసి నేను ఉల్టా చేసేసి జాకెట్ వేరుగా, పళ్ళు వేరుగా ఉంది కాబట్టి చక్కగా అలా హాయిగా కట్ చేసేసాను. ఈ బ్లౌజు పీస్ ఎంత పెద్దదుందో చూసారా? ఫుల్ హ్యాండ్స్ కూడా కుట్టుకోవచ్చండి. ఆల్రెడీ లాస్ట్ టైము 1½ ఇయర్ క్రితం వెళ్ళినప్పుడు కాశీలో ఒక శారీ తీసుకొచ్చుకున్నానండి. ఆ శారీ బ్యాంగిల్స్ అదేనండి మనం వాచి పెట్టుకుంటాం చూసారా? అక్కడ దాకా కుట్టుకోవటానికి అంత పెద్ద మెటీరియల్ బ్లౌజ్ పీసులు వచ్చినాయండి. ఇవి కూడా అలానే వచ్చుంటాయి అన్న ఆలోచన అయితే ఉంది. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కదా తెలిసేది. అందుకే మీరెప్పుడైనా సరే కాశీ వెళ్ళినప్పుడు చక్కగా శారీస్ అయితే తెచ్చుకోవచ్చండి. కానీ రేట్ అడిగి తీసుకొచ్చుకోవాలని చెప్పాను కదా! ఇప్పుడు నేను ఈ చీరకి ఫాల్ కుట్టడానికి రెడీ అవుతున్నాను. చెప్పాను కదా! టిప్స్‌తో సహా ఫాల్ కుట్టడం ఎలా అన్నది చెప్తాను అనని శారీ ఫాల్ తీసుకొచ్చి ఆల్రెడీ ఈ శారీ ఫాల్స్ లైనింగ్ క్లాత్లు ఎలా నేను షింక్ చేశాను రంగు పోకుండా అన్నది ఒకటి, అలానే టిప్తో సహా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేసానండి. ఇప్పుడైతే ఈ
శారీకి ఫాల్ కుట్టడానికి ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా, ఆ చివర ఈ చివర ముందుగా అంచులు కుట్టేసేసుకోవాలి. నార్మల్ మిషన్ పాదంతో చక్కగా అంచులు కుట్టేసేసాను. ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా పీస్లు అంటూ దారం పోగులు కనిపిస్తాయి చూసారా, తర్వాత కట్ చేసుకుందాంలే అని అశ్రద్ధ చేశామా, ఆ దారపోగు ఎక్కడుందా అని వెతుక్కోవాలి. అందుకని నేనైతే ఎప్పటికప్పటికి ఆ ఎక్స్ట్రా పీస్ ఎక్కడన్నా మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పీస్ అలా కనిపించింది అనుకోండి, చక్కగా కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కువ 3 మీటర్ల ఫాల్ తీసుకొచ్చుకుంటాను. ఈసారి ఎందుకో నాకు 3 మీటర్ల ఫాల్ దొరకలేదండి. అందుకని 2:20 పాయింట్ల ఫాల్ తీసుకొచ్చుకున్నానా. 3 మీటర్ల ఫాల్ తీసుకొస్తే ఇందాక చూయించాను చూస్తారా, కట్టు చెంగు దగ్గర నుంచి వేస్తాను. ఇప్పుడు ఏం చేశాను, కొంచెం అంటే జానా బెత్త అన్నట్టు వదిలేసేసి ఆ తర్వాత ఫాల్ కుట్టడం మొదలుపెట్టేశాను. ఈ ఫాల్ కూడా కింద దీన్ని ఏమంటారు, జిగ్జాగ్ ఓవర్లాక్ జిగ్జాగ్ లాగా కుట్టేస్తానండి. అదే ఫాల్ కుట్టడం అంటారు చూసారా, నార్మల్ పాదంతోనే కాకుండా కొంచెం జిగ్జాగ్గా అలా వస్తుంది చూసారా, అలా కుట్టేసేసి ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అన్నది చెప్తాను. ఈ మధ్యలో మనం ఇలా కుడుతున్నప్పుడు ఆ శారీ అలా పక్కకు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏం చేయాలి, జస్ట్ అలా మునివేళ్లతో అలా జరిపేస్తే చాలండి. నీట్గా మనం కుట్టే లైన్ వస్తుంది చూసారా, ఆ లైన్ ప్రకారం అలా జరుపుకుంటూ కుట్టేసేసుకుంటాం. చూసారా, మీకు ఎన్ని వైపులా అంటే ముందు నా ఎదురుగా ఫోన్ పెట్టి వీడియో తీసానా, ఇప్పుడు ఇటువైపు పక్కన పెట్టి మళ్ళీ వీడియో తీశాను. మీకు అర్థం అవటం కోసం మళ్ళీ ఇటువైపు మళ్ళీ వీడియో తీశాను. చూసారా ఎంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నానో ఈరోజు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాల్సిన పని లేదనుకోండి, హాయిగా కరెక్ట్గా 10 నిమిషాల్లో నేను ఫాల్ కుట్టేసేసి హ్యాపీగా ఇంకొక పని కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ వీడియో తీయటం కోసం ఆ వీడియో కరెక్ట్గా వస్తుందా రాలేదా, అర్రే ఈ మిడిల్లో ఉందా పక్కకి వెళ్ళిందా ఎన్ని గమనించుకుంటూ కుట్టడం వల్ల 10 నిమిషాలది కాస్త అరగంట అవుతుంది. అయినా సరే ఇప్పుడు ఈ వీడియోలో మీకు టిప్తో సహా చెప్తాను అని చెప్పాను కదండి, ఆ టిప్స్ ఏంటి అన్నది చెప్తా. చాలామంది ఫాల్ కుట్టేటప్పుడు చూసారా, నేను అలా నా పాటికి నేను కుట్టుకుంటూ వెళ్ళిపోతే దారం బాబిన్లో అయిపోయింది అన్నది చూసుకోలే, అమ్మయ్య అయిపోయిందిలే అని చెప్పి అలా అయిపోయిన తర్వాత కట్ చేద్దామని చూసేటప్పటికి ఇదిగో ఇక్కడి నుంచి దారం అయిపోయింది. మళ్ళీ బాబిన్లోకి దారం పోసేసుకొని చక్కగా అలా కుట్టడానికి రెడీ అయిపోయాను. మీకు నా వీడియోస్లో చాలాసార్లు మీకు చెప్పానండి, ఏమని అంటే ఫాల్ కుట్టించుకునేటప్పుడు వేలుకు వేలు 2,000, 4,000, 10,000, ₹1,00,000, 50,000 అంటే 1,00,000 దాకా ఎందుకు వెళ్ళానంటే చాలామంది నాకు ప్రీప్లేటింగ్ శారీస్ ఇస్తున్నారండి. 60,000, 70,000, 80,000 హైయెస్ట్. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం అయితే ₹90,000 చీరకు కూడా చక్కగా శారీని ప్లీటింగ్ చేశాను. అప్పుడు అంటే 10-12 సంవత్సరాల క్రితము అంటే చిన్న ప్లీట్స్ అండి. అలా అప్పుడు చిన్న ప్లేట్స్ పోసినవి ఇప్పుడు అవి ట్రెండ్ అవుతాయి అన్నది అస్సలు తెలియదు. ఆ 10-12 సంవత్సరాల క్రితం నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి చక్కగా వర్క్ శారీతో చిన్న ప్లేట్స్ అండి, ఎన్ని మనకి 4 వేళ్ళంత పట్టేంత వెడల్పుతో ప్లేట్స్ పెట్టి కట్టాను. అప్పుడైతే దేవుడు కనిపించాడండి, ఇప్పుడైతే అలవాటైపోయింది. సరే, నేను అలా చెప్తూ వెళ్ళిపోతున్నాను కదా, అసలు విషయం చెప్తానండి, టిప్తో సహా చెప్తాను అన్నాను కదా. దానికన్నా ముందుగా నేను అంచులు ఎలా కుడుతున్నానో ఒక్కసారి గమనించండి. శారీకి 2 వైపులా అంచులు కుట్టుకున్నాం అనుకోండి, మనకి పోగులు పోకుండా ఉంటాయి. ఇంకా మీకు ఇష్టమయ్యి ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా కుచ్చులు కూడా వేయించుకోవచ్చు. నాకైతే మా మేనకోడలు చక్కగా ఈ కుచ్చులు వేసి పెడుతుందండి. చెప్పాను కదా, కొంచెం ఖాళీ దొరికితే కుచ్చులు ఎలా వేసిన నా శారీస్ ఎలా ఉన్నాయి, మా అమ్మాయి ఎలా వేసింది అన్నది ఆ శారీస్ అన్నీ మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మీకు టిప్ చెప్తాను అన్నాను. టిప్ అంటే ఏమీ లేదండి, ఎలా కుట్టాలి. 2 వైపులా అంచులు కుట్టానా, అలానే ఫాల్ కుట్టాను. ఫాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ₹500 చీర నుంచి ₹50,000 చీర దాకా ఏం చేస్తున్నారు అంటే, నేను ఫాల్కి కింద వైపు ఎలా జిగ్జాగ్గా కుట్టుకున్నానో సేమ్ అదే పద్ధతిలో ఈ ఫాల్ పైన కూడా ఇప్పుడు చూసారా, కింద నేను కుట్టాను గమనించారు కదా. ఇప్పుడు ఫాల్ పైన ఏం చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు పెద్ద అట్టపెట్టయితే తీసేసుకున్నానగా ఈ మిషన్ మీద కుట్టకుండా అందరు ఇందాక చెప్పింది అదేనండి, కింద వైపు మిషన్ మీద కుట్టాను, జిగ్జాగ్ కుట్టాను. ఆ తర్వాత పైన కూడా జిగ్జాగ్ కుట్టడం వల్ల అక్కడ బార్డరు డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అని చాలాసార్లు
నేను శారీ ప్రీప్లేటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నాకు కంటబడి నాకు టైం ఉండి అలా గమనించినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు వేలు పెట్టి కొనుక్కుంటున్నారు, చక్కగా ఫాల్ దగ్గర ఎందుకు వెనకడికి వేస్తున్నారు? బయట షాపుల్లో కుట్టలేదనుకోండి, మీరు కొంచెం కేర్ తీసుకొని శ్రద్ధ తీసుకొని మీరు ఇదిగో నేను ఎలా హెమ్మింగ్ చేస్తున్నానో చూస్తున్నారు కదా, ఇలా కనుక హెమ్మింగ్ చేసుకున్నారనుకోండి, మీరే గమనించండి. కొంచెం ఆగండి, ఇంకొంచెం కుట్టిన తర్వాత ఫాల్ ఎలా ఉంటుంది నేను కుట్టిన పద్ధతిలో అన్నది మీరే గమనిస్తారు. హెమ్మింగ్ చేయటం మొదలుపెట్టానా, ఆ చేస్తున్నప్పుడు చూశారు కదా, సూదికి దారం ఎక్కించి ఆ చివర చిన్న ముడి వేసేసాను. ఇప్పుడు నేను బ్లౌజ్కి నెక్ పార్ట్ హెమ్మింగ్ చేస్తాము, హ్యాండ్స్కి హెమ్మింగ్ చేస్తాము, ఐడియా ఉంది కదా. సేమ్ అదే పద్ధతిలో అలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఈ చివర కార్నర్ ఉంది చూసారా, ఆ కార్నర్కి వచ్చేసేటప్పటికి నా దారం అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, పొదుపు. ఎందుకంటే మళ్ళీ అంతసేపు కుట్టి మళ్ళీ మధ్యలో దారం ఎక్కువ అయిపోయింది అనుకోండి, మళ్ళీ సుదిలో దారం ఎక్కిచ్చేసి కుట్టాలంటే చాలా టైం పట్టుతుంది కదా. అందుకని ముందుగానే అంత పొడవని దారం తీసుకున్నాను. ఇదిగో ఇలా కుట్టడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఎక్కడ ముడి వేస్తున్నానో చూడండి. మామూలుగా అయితే ఆ కార్నర్లో ముడి వేస్తాను. నాకు విసుగు అనిపించి ఇంకొక కుట్టు వేసిన తర్వాత ముడి వేస్తాను. ఇక్కడ మీకు ఒక టిప్పు, ఇందాక నుంచి టిప్పు అని చెప్తున్నాను కదా, ఆ టిప్ ఏంటి అంటే, ఫాల్ మొదలుపెట్టిన కాడి నుంచి అయిపోయేదాకా దగ్గర 7-8 సార్లు పైనే మధ్యలో నేను ఎక్కడెక్కడ ముళ్ళు వేస్తున్నాను, ఎలా ముళ్ళు వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. ఈ ఫాల్ కంప్లీట్ అయ్యేలోపు హెమ్మింగ్ చేస్తున్నట్టు చేసుకుంటూనే మధ్యలో ముళ్ళు వేసేసేయాలి. ఎప్పుడైనా సరే ఇదంటే కొంచెం ఎప్పుడో అమావాస్య పౌర్ణానికి ఒక వాష్ వేస్తాం, లేకపోతే డ్రై వాష్కి ఇస్తాం. అలా కాకుండా మనం రెగ్యులర్ శారీస్ కూడా మనం వాష్ చేసుకుంటాం చూస్తారా, ఆ శారీస్ ఉతుకులు ఎక్కువ పడిన తర్వాత అక్కడక్కడ ఎప్పుడైనా దారం మెతకిస్తే కట్ అయిపోతుంది కదా. ఇలా ముడులు వేయటం వల్ల ఆ కట్ అయిన దారం అక్కడితో ఆగిపోతుంది. లేదు మొదలుపెట్టిన కాడి నుంచి ఆ చివరి దాకా ఏకదం అలా కుట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, చూడండి ఫాలు కుట్టిన దానికి అదేనండి మిషన్ మీద కూడా జిగ్జాగ్ చేసిన దానికి నేను ఇప్పుడు కుట్టిన దానికి ఎంత తేడా ఉందో గమనించలేదా? అయితే ఇంకొంచెం సేపు అలా ఎలా కుడుతున్నాను ఏంటి అన్నది గమనించండి. మీకు మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ శారీ ఫాల్ ఎలా ఉంటుంది, ఆ డబల్ అంటే ఇప్పుడు నేను కుట్టుతున్న శారీ ఎలా ఉంది, మీడియం సైజు బార్డరు, పైన బార్డరు కింద బార్డరు రెండు ఒకటే సైజులో ఉన్నాయి. కొన్ని చీరలు ఏం జరుగుతాయి, చాలా పెద్ద బార్డర్లు ఉంటాయి కదా, అంటే పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఉంటుంది. అలానే ఇప్పుడు నేను కుట్టే ఈ శారీ కూడా పైన కింద రెండు ఈక్వల్ సైజు బార్డర్లే. అలానే ఇలా హెమ్మింగ్ చేయటం వల్ల అసలు నువ్వు ఫాల్ కుట్టినట్టే తెలియదు. అదే మిషన్ మీద జిగ్జాగ్ చేయించుకున్నాం అనుకోండి, అక్కడ అసలే ఒక పెద్ద బార్డర్ ఉంటుందా, ఆ బార్డర్లో మధ్యలో మళ్ళీ ఈ ఫాల్ ఇలా కుట్టడం వల్ల మళ్ళీ ఇంకొక బార్డర్ అనిపిస్తుంది. అవునా కదా. మధ్యలో ఇందాక చెప్పాను కదా పెద్ద దారం తీసుకున్నానని, అలా పెద్ద దారం తీసుకున్నా కూడా అయిపోతుందండి దారం. ఎందుకంటే 2 times నేను దారం తీసుకుంటాను. అదే కొంచెం దారం తీసుకున్నాను అనుకోండి, 3 సార్లు 4 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఇంకొక 5 నిమిషాలు లేట్ అవుతుందండి అంతే. చూడండి మళ్ళీ నేను దారం అయిపోయిన తర్వాత ముడి వేసానా, ఆ తర్వాత మళ్ళీ దారం తీసుకున్న తర్వాత ఎక్కడైతే ముడి వేసానో ముడి వేసిన దానికి దగ్గరగా అక్కడి నుంచి కాకుండా 2 అడుగులు వెనక్కి, అంటే 2 టాకాలు వేసాను చూస్తారా, అట్లా వెనక్కి వచ్చేసి అక్కడి నుంచి మొదలు పెట్టేసామనుకోండి, ఎక్కడైనా కుట్టుడినా మనకి అక్కడితో ఆగిపోతుంది. ఎలా కుడుతున్నానో చూస్తున్నారు కదా. బ్లౌజ్కి హెమ్మింగ్ చేసినట్టుగా హుక్స్ వేసినట్టు కాదండి, హెమ్మింగ్ నెక్ పార్టు హ్యాండ్స్కి హెమ్మింగ్ చేస్తాం కదా, సేమ్ అలానే ఈ ఫాల్ కూడా కుట్టడం ఎలా ఉన్నది. నేను కుట్టిన ఈ ఫాల్ చూడండి, అసలు ఎక్కడన్నా ఫాల్ కుట్టినట్టే మీకు కనిపిస్తుందా? ఎంత చక్కగా ఎంత నీట్గా నార్మల్ బార్డర్ ఉన్నట్టు కనిపిస్తుందని నేను చెప్పాను కదా, ఇందాక చెప్పింది అదే. ఇంకొంచెం సేపు ఆగండి, శారీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను అని అన్నాను కదా. ఇదిగో చివరికి వచ్చేసేసానండి ఫాల్. నేను రీసెంట్గా కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను శారీ ప్రీప్లేటింగ్ చేస్తూ. ఎందుకు ఇన్ని వేలు ఖర్చు పెట్టి శారీస్ కొంటారు, ఫాల్ దగ్గర ఎందుకు ఇంత అంటే అశ్రద్ధ చేస్తున్నారు అన్న అభిప్రాయం అయితే నాకు వచ్చిందండి. అందుకే నేను కాశీలో కొనుక్కొచ్చుకుని ఈ శారీస్ కష్టమైన వర్క్ బిజీ ఉన్నా ఇదిగో ఇలా వీడియో తీసి మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యానండి. ఎవరో 10 మంది నా వీడియో చూసిన వాళ్ళు కూడా అంతే కేర్తో అంతే శ్రద్ధతో ఇలా వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు కుట్టుకుంటారు, లేదా బయట ఇచ్చిన
ఇంట్లో కుట్టుకున్న దానికి అదే మనం కుట్టుకున్న దానికి లేదా బయట జిగ్‌జాగ్ చేయించుకున్న దానికి, లేదు ఇలా హెమ్మింగ్ చేసుకున్న దానికి ఎంత తేడా ఉంటది? మహా అయితే ₹50 తేడా ఉంటదండి. అదే మనం కుట్టుకుంటే అసల ఆ ₹50 కూడా మనకి సేవ్ అవుతాయి. డబ్బులు అని నేను చెప్పట్లేదండి. ఎందుకు చెప్పాను అంటే, ఈ శారీ ఇలా బోర్డర్‌గా కనిపించకుండా నీట్‌గా, అందంగా ఉంటుంది. మనం కుచ్చిళ్ళు అలా పెట్టుకొని చక్కగా శారీ ప్రీ ప్లేటింగ్ చేయించుకొని ఇప్పుడు అందరూ అందంగా రెడీ అవుతున్నారు కదా! అలాంటప్పుడు ఆ కుచ్చిళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి మన కళ్ళు అలా ఆగిపోతున్నాయి. అబ్బా! డబుల్ బోర్డర్ కనిపిస్తుందే. మీ చీరని మీరే గమనించండి. తెలిసిపోతుంది కదా! 2 బార్డర్‌లున్నట్టు. అందుకేనండి చెప్పింది చక్కగా చేత్తో హెమ్మింగ్ చేయించుకోండి, చేసుకోండి అన్నది నా చిన్న సలహా. నేనైతే ఎప్పుడూ శారీకి తక్కువ రేటైనా, ఎక్కువ రేటైనా చక్కగా చేత్తో హెమ్మింగ్ చేసుకుంటానండి. ఈ చీరలు ఎక్కడ తీసుకున్నాను అన్నది ఇంకా చెప్పలేదు కదా! కాశీ వెళ్ళాం గదండీ! కాశీలో మంచిగా షాపింగ్ చేసాం. ఎంత చక్కగా, ఎంత మంచిగా మెటీరియల్ ఉన్నది అన్నది చూసారు కదా! మీరు ఈ శారీ చూస్తేనే గమనించారు కదా! ఆల్రెడీ వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇప్పుడు శారీకి ఫాల్ కుట్టానా? అసలు ఫాల్ కుట్టినట్టే ఆ బోర్డర్‌లో కనిపిస్తుందా? మీరే చూడండి. ఎంత చక్కగా, ఎంత బావుందో. అలానే ఒకవైపు ఇందాక అంచులు కుట్టాను గదా! ఇంకొక వైపు అయితే అంచులు కుట్టలేదు కదా! నల్ల దారం అందుబాటులో లేదండి. ఆ దారం తెచ్చుకున్న తర్వాత చక్కగా అటువైపు కూడా అంచులు కుట్టేసుకోవటానికి రెడీ అవుతున్నాను. ఎలా ఉన్నది నేను అప్‌లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. కొంచెం పెద్ద వీడియోనేనండి అప్‌లోడ్ చేసింది. మరి సబ్జెక్ట్ మొత్తం అర్థం అవ్వాలి అంటే తప్పదు గదా! అందుకని మళ్ళీ కొత్త వీడియో.